కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో రోజులుగా సాగుతున్న టెన్షన్ కు ఫుల్ స్టాప్ పడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ కు పంపించారు. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే ఆయన గవర్నర్ థావర్చంద్ గెహ్లెట్ అపాయింట్మెంట్ కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి. అంతకుముందు సిద్ధరామయ్య తన నివాసంలో కేబినెట్ సహచరులతో అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేశారు. అధిష్టానం నిర్ణయాన్ని, అధికార మార్పిడి ప్రక్రియను ఈ సమావేశంలో మంత్రులకు వివరించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుదిరిన అధికార పంపిణీ ఒప్పందంలో భాగంగానే ఈ మార్పు జరుగుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత సిద్ధరామయ్య తప్పుకోవటానికి అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ నెల 30న కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. అయితే సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రతో పాటు రాజ్యసభ స్థానాన్ని అధిష్టానం ప్రతిపాదించినట్లు వార్తలుస్తున్నాయి. మరోవైపు సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక డీకే శివకుమార్ నేతృత్వంలో కొలువు తీరే కొత్త మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ 3 ఉప ముఖ్యమంత్రులను నియమించవచ్చని తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామాలతో కన్నడ రాజకీయాలు వేడెక్కాయి.